వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను చాలా రోజులు వెయిట్ చేసిన రోజు మాట. నేను చాలా రోజుల నుంచి మా పేరెంట్స్ని సైకిల్ కొనమని అడుగుతున్నాను. రోజులు కాదు, చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. బట్ ఈ కొన్ని డేస్ నుంచి చాలా ప్రెజర్ చేశాను సైకిల్ కొనండి అని. నాకు బాగా సైక్లింగ్ చేయాలని అనిపిస్తుంది. సైక్లింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా కదా, అందుకనే సైకిల్ కొనమన్నాను. చూసారా, పింక్, బ్లూ ఈ కలర్స్ అన్నీ ఇంకా మరి చిన్న సైకిల్ అన్నమాట. ఇంకా నేను స్పోర్ట్స్ సైకిలే తీసేసుకుందాం అనుకున్నాను. ఇంకా బాస్కెట్ ఉండి చిన్ని సైకిల్స్ కాకుండా కొంచెం పెద్ద సైకిల్, తర్వాత కూడా బాగా యూజ్ అయ్యేటట్టు, ఇంకా గ్రో అయినా కూడా ఇంకా పొట్టి కానట్టు పెద్ద సైకిల్ తీసేసుకుందాం అని డిసైడ్ అయిపోయినా. చిన్న చిన్న సైకిల్స్ ఉన్నాయి కదా క్యూట్గా, మా తమ్ముడి కోసం. మా తమ్ముడు అడుగుతున్నాడు కొనమని. మా తమ్ముడికి ఇంకా పాత సైకిల్ ఉంది ఒకటి, అందుకనే కొనలేదు. అది తర్వాత ఎప్పుడో కొంటారు. ఇద్దరికి ఒకేసారి కొనమని చెప్పారన్నమాట. చూస్తున్నా, నేను సెలెక్ట్ చేసుకుంటున్నా సైకిల్స్, ఏది బాగుంది, నా హైట్కి ఏది సరిపోతుంది అని. అంటే సైకిల్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉండి క్లియర్గా వీడియో చేయమంటే మళ్ళీ అదే షాప్కి వెళ్ళి నేను వీడియో చేస్తాను. వీళ్ళు ఇక్కడ సర్వీసింగ్ చేస్తున్నారు ప్రతి సైకిల్ని. ఇదే మేము తీసుకున్నాము. అసలు యాక్చువల్లీ ఈయన బ్యాక్ టైర్ గాలి పెట్టాడు, ఫ్రంట్ టైర్ గాలి పెట్టలేదు. మేము చూసుకోలేదు ఆ విషయం. నేను అలాగే సైకిల్ వేసుకొని ఇంటికి వరకు వెళ్ళిపోయాను. ఇంటి దగ్గరికి వెళ్ళాక చూసుకున్నాము. డాడీ చూశారు గాలి లేదని, కానీ ఏం చేయలేము. అక్కడ అప్పటికే 9 అయిపోయింది. సో సైకిల్ షాప్స్ అన్నీ మూసేశారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇదే షాప్లో గాలి పెట్టించుకుందామని అంటే కొంచెం దూరం వచ్చేసాం కాబట్టి ఇంక మళ్ళీ వెనక్కి వెళ్తే అక్కడ కూడా షాప్ ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు. దట్టు టైర్లో ఎక్కువ గాలి లేదు కాబట్టి మళ్ళీ అంత దూరం వెళ్ళడం కూడా టైర్కి అంత మంచిది కాదు. ఇంకా న్యూ సైకిల్ ఎయిర్ పెట్టకపోతే టైర్ డ్యామేజ్ అయితే కొత్త సైకిల్ కదా, వెంటనే వాడైతే నాకు బాగోదు కదా. అలా అయితే మమ్మీ డాడీ ఇంకా తమ్ముడు బండి మీద ఉన్నప్పుడే నేను సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళాలి కదా. నేను రూట్స్ నాకు తెలియట్లేదు. అయితే మా మమ్మీ డాడీ బండిని ఫాలో అయిపోతున్నాను అలాగా. నేను ఆల్రెడీ అటువైపు వెళ్ళిపోతే మా డాడీ అన్నారు వెళ్ళు అటే రైట్ అని అన్నారు రూట్. తనైతే నన్ను ప్రాంక్ చేశారన్నమాట. నేను నిజమే అనుకొని వెళ్ళిపోయా, కానీ అది కరెక్ట్ రూట్ కాదు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చూస్తే మా డాడీ వాళ్ళు ఆగి ఉన్నారన్నమాట, నవ్వుతున్నారు. మా డాడీ అయితే తిట్టారు, నీకు తెలీదా రూట్స్ ఎప్పుడో వస్తావు కదా, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని, మీరే వెళ్ళమన్నారు కదా అంటే నీకు తెలుసో లేదో అని అన్నాను అని అంటున్నారు. అయితే ఇంక నేను అలాగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. మా మమ్మీ మాత్రం చాలా భయపడింది రోడ్ మీద వెళ్తున్నప్పుడు, సేఫ్గా వెళ్తానా లేదా అని. బట్ సేఫ్లీ ఇంటికి వచ్చేసాము. మా మమ్మీ వీడియో తీస్తుంది. నేను నా సైకిల్ రైడ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా, పోటీ కూడా పడుతున్నా. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఆ రోజు అక్కడ టిఫిన్ తీసుకుందామని ఆగాము. సో అక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. నా సైకిల్ నచ్చిందా కామెంట్ చేయండి. సైకిల్స్ కోసం ఇంకా వీడియో చేయమంటే చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.